అందరికీ నమస్కారం. సో, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకే ఒక్క హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అదే అన్‌ప్రెడిక్టబుల్. సో, ఏ సినిమా గురించి మాట్లాడుతానో అర్థమైపోయింది కదా! 'గేమ్ చేంజర్' అండి. సో, 'గేమ్ చేంజర్' గురించి ఏ న్యూస్ వచ్చినా కూడా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ నౌ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మెగా అభిమానులే కాదు, సినిమా అభిమానులు కూడా ఫరెవర్ లవ్ చేసే పర్సన్, ఎవర్ గ్రీన్ హీరో ఇప్పటికి కూడా శ్రీకాంత్ గారు. అసలు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ చూసి చాలా ఇంటెన్స్ అవుతూ ఉన్నారు. అసలు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారని ఒక చిన్న ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్. అస్సలు లేట్ చేయొద్దు, శ్రీకాంత్ గారితో మాట్లాడేద్దాం. హాయ్ సార్. గేమ్ చేంజర్ అనే ఒక చిన్న మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత హ్యాష్‌ట్యాగ్ గత కొన్ని రోజుల నుంచి ఈ అన్‌ప్రెడిక్టబుల్ హ్యాష్‌ట్యాగ్ బాగుంది సార్. మీకు ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా బాగుంది. ఎందుకంటే అంటే గేమ్ చేంజర్ నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేను. బట్ నా క్యారెక్టర్ కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు. అది మొన్న చిన్న రివీల్ చేశారా, చాలా మంది గుర్తుపట్టలేదు. అంటే తప్పన వచ్చి వెళ్ళిపోయింది. కొంతమంది వరకు తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటనేది అనుకుంటున్నాను నేను. బట్ నాది కూడా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో నేను ఇలా ఉంటాను, ఇలా చేయగలను అనేది కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ నాకు ఎప్పుడైతే చెప్పారో, సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇది నాకేనా, నా క్యారెక్టర్ అని చెప్తుంది అనుకున్నాను నేను. ఎందుకంటే అంత పెద్ద సినిమాల్లో, అంత శంకర్ గారి సినిమాలో, అంత సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ అంతా అయిన తర్వాత నిజంగా ఈ క్యారెక్టర్ నాదేనా అని మళ్ళీ అడిగి, ఎస్ ఇదే మీ క్యారెక్టర్ అనగానే ఇంక నేను ఏం మాట్లాడాలి, ఈ క్యారెక్టర్ నేను చేసేస్తాను అన్నాను. ఎందుకంటే అంత ఛాలెంజింగ్ క్యారెక్టరు. ఇంకోటి ఏంటంటే ఈ గెటప్లో నేను ఎలా ఉంటాను, అసలు నేను ఎలా అనేది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకే కాదు, అన్‌ప్రెడిక్టబుల్ ఇప్పుడు నేను కూడా ఈ సినిమా ఏంటి అనేది నాకు ఎక్సైటింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్గా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. సో, మొన్న లక్నోలో సార్ అసలు ఆ ఈవెంట్ అసలు చాలా గ్రాండ్గా అనిపించింది సార్. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, అంటే మూవీ లవర్స్ అందరూ కూడా ఆ బజ్ని ఎంజాయ్ చేసాం. సో మీకేమనిపించింది సార్ ఆ రెస్పాన్స్ చూసినప్పుడు? ఫస్ట్ 100% ఇప్పుడు ఇది నాడే జోక్. ఇప్పుడు వీళ్ళంతా గ్లోబల్ స్టార్కి ఎక్కడికి వెళ్ళిపోయారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ కర్ణాటక కానీ, ఈరోజు తమిళనాడు కానీ, ఎక్కడికి మన నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు ఆర్టిస్టులకు ఉన్నంత క్రేజ్ నాకు తెలిసి ఎవరికి లేదు. అందుకని వాళ్ళ ఫిలిమ్సే ఎక్కువ ఈ మధ్య గత 10 yearsగా ట్రెండ్ అవుతూ, ఒక సినిమాని మించి ఇంకొక సినిమా, ఇంకో సినిమా మించి ఇంకొక సినిమా అలా వెళ్తూ పోటీ పడుతూ వాళ్ళకి డామినేట్ చేసుకుంటా వెళ్ళే రేంజ్కి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మన తెలుగు సినిమా వెళ్ళడం అనేది ఇస్ హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్స్, హ్యాట్స్ ఆఫ్ అలాగే మన హీరోస్. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్స్లో ఈరోజు రాజమౌళి గారు కానీ, తర్వాత సుకుమార్ గారు కానీ, వీళ్ళంతా, త్రివిక్రమ్ గారు ప్లస్ కొరటాల శివ గారు, మన దేవరా, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా చాలామంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, హై స్టాండర్డ్స్ మీద, ఇప్పుడు ప్రతి విషయం మీద, ఈవెన్ సీజీ మీద కానీ, లేకపోతే ఎలా ఉంటుంది విజువల్గా వాళ్ళు ఆలోచించే విధానాలు కానీ హై స్టాండర్డ్స్లో ఉంటున్నారు మన వాళ్ళు ఇప్పుడు. అది మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. అది ఇక్కడే కాదండి, మన తెలుగు వాళ్ళు అనేప్పటికీ ఏమవుతుందంటే, ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక సపరేట్ గుర్తింపు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే సపరేట్ ఇదిగా ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీ కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అలాగే ఈ ఫిలిం కూడా ఒక మంచి పాన్ ఇండియా ఫిలిం, ఇంటర్నేషనల్లీ మంచి సినిమా అవుద్దని ఒక పక్కా, ఈ సినిమా ఏంటంటే ఇట్స్ అ పక్కా కమర్షియల్ మూవీ. రెగ్యులర్ మూవీ లాగా ఉండదు, పక్కా కమర్షియల్ అండ్ ఇస్ అ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెటైర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి దీంట్లో. సాంగ్స్ మీకు తెలియదు, సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్. మంచి శంకర్ గారు ఎట్లా విజువలైజ్ చేస్తారనేది అందరికి తెలిసిందే, చరణ్ ఎలా చేస్తాడని అందరికి తెలిసిందే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్.